ఈ పరిపూర్ణ బోధ తెలియడానికి దేనికి సాక్ష్యం లేదు, ఒక మానవ జన్మకే సాక్ష్యం. అందుకే అంటాడు, మానవుండై పుట్టి మనిషి పుట్టిన తర్వాత మరి తీవ్ర మోక్షేక్ష, తీవ్రమైనటువంటి మోక్షం యందు అపేక్ష కలిగి ఉండాలి. ఈ జాగ్రత్తగా ఆలోచన అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్నట్టు వాళ్ళే ఇక్కడ ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. మనిషి పుట్టినప్పుడే మనిషికే సాధ్యం ఇది. ఆ మనిషి ఎలా ఉండాలంటున్నాడంటే, మరి తీవ్రమైనటువంటి ఈ మోక్ష యందు అపేక్ష కలగాలి. మరి తీవ్ర మోక్షేక్ష యుండవలును ఇట్టి యుర్రులోన సజ్జనశీలుడై ఉండాలి. సత్సంగమున చేసి భక్తి విలక్షణాభ్యాసముంది. యుండి శ్రీ సద్గురు ఉపదేశమున సాంఖ్య తారక అమనస్కతత్వమిరిగి ఎరిగిలే మెరుకచే పరిపూర్ణమున చూసి జగతియు గంభీంద్రజాలమనియు సచదాకను నిద్రుల వచ్చదాకా గుట్టు మరువని వాడిక పుట్టబోడు. ఇది అవసరమా కాదా చెప్పండి? 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకి లేని అదృష్టం ఈ మనిషికి ఉంది. మరి మోక్షం ఎందుకు కావాలి అనేది మనకి ముందు తెలియాలి. ఎందుకు అవసరము అంటే, ఇక్కడ ఒక ఆయన ఒక కీర్తనలో చెప్పాడు, నమ్మకురా ఈ దేహము ఎమ్మహిని లోపలను జనని గర్భమునందు, ఎమ్మహిని లోపలను జనని గర్భమునందు 9 మాసముల నుండిన పిమ్మట భూలోకమునకు వచ్చేనిది గోరా, కొన్నాళ్ళుండే పోయేటందుకురా. కమ్మాని పలుకోలో క్రమముగా పలుకోసో బొమ్మాలాటల వాలే వానే మరణింతోరు. దమ్మిడై నన్ను చేయదురయి జీవి కాస్త పోయిన పిమ్మట కొమ్మరింటి కొండవలను పగిలితే పసలేదు సుమిరా వచ్చేనిది గోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకు రా. అందుకు కావాలి. 9 మాసాలు గర్భంలో ఉండి భూలోకానికి వచ్చి ఏంటండి కమ్మని పలుకుతూ బొమ్మలాటల వల్లే వానే మరణింతురు. మరణించిన తర్వాత దమ్మిడి కూడా చేయదు. ఇది ఏంటండి దమ్మిడి కూడా చేయదు. మరి అవసరమా ఈ జన్మ? పోనీ ఈ జన్మ మామూలుగా ఈ జన్మకి ఈ బాధలు ఉన్నాయా? ఈ మరణం ఉందా? 84 లక్షల జీవరాశులకు మరణం ఉంది. పోనీ 84 లక్షల జీవరాశుల్లో ఎక్కడ ఏ జన్మలో అయినా సుఖం ఉన్నదా? ఉందా? కుక్కై పుట్టాడు అనుకో, కుక్కకి పిల్లలు, ఆ పిల్లని ఎవడన్నా కొట్టేశాడు అనుకో, అది వచ్చి కుయ్యి ఇవన్నీ ఏడితే ఇది కుయ్యి ఇవన్నీ ఏడుస్తుంది. అది చచ్చిపోయింది అనుకో, ఇది ఏడుస్తుంది. పిల్లై పుట్టింది, దానికి అదే పాటలు. 84 లక్షల జీవరాశులకి ఇదే పాటలు. సుఖం ఏమన్నా ఉందా? దాటికి లేదు. పోనీ దానికంటే విస్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ దీనికి లేదు. కానీ ఒక అదృష్టం ఉంది దీనికి. ఏ అదృష్టం ఉంది? జన్మరాహిత్యాన్ని పొందేటటువంటి అవకాశం ఈ మానవ జన్మకే ఉన్నది, తప్పిదే ఇతర జన్మకి లేదు. మరి ఏం చేయాలి మనం? జన్మరాహిత్యాన్ని పొందాలి. జన్మరాహిత్యాన్ని పొందటానికి ఊరికే మామూలు సాధ్యం కాదు. ఇది
బిఏ చదువుకుంటేనో ఎంఏలు చదువుకుంటేనే. అందుకే అంటాడు ఇక్కడ ఏమంటాడంటే జన్మరాజ్యం పొందాలంటే జనులారా జనన మరణములను త్రొలంగంద్రోయజాలు లక్షణయుతమై ఇనువారికి కనువారికి తనలా ఎరిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు కంటే కనుక ఆయన బుద్ధైతే ఎనుడి చదివగా నీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. జనన మరణాలు పొందాలనుకునేటట్టుంటే గురువు దగ్గరికి సాధనాలు ఎన్ని చేసి గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువు ఏమంటాడు? జనన మరణాలు తొలగాలంటే ఎలా ఉండాలి? లక్షణయుతంగా ఉండాలి. అంతకుముందు ఎలా ఉన్నాడు? అన్ని చేసాం మనం. సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు ఘోర సంసారమునన్ తన పుణ్యోదయమున గురును గాంచి ఇరుతర భక్తిన్ శరణని బ్రొక్కి మరి మారి యుక్తి. వాడికి దర్శింపబడ్డది తన పుణ్యోదయమున. గురు ఏమంటాడు? జనన లక్షణయుతంగా ఉండాలి. లక్షణయుతం అంటే ఎవరండి? యాగాలు చేసేవాళ్ళు కాదు, క్రతువులు చేసేవాళ్ళు కాదు, హోమాలు చేసేవాళ్ళు కాదు, కుంభాభిషేకాలు చేసేవాడు కాదు, భాగవతాన్ని అంతా చదివేసినోడు కాదు. ఎవరో మీరే లక్షణయుతం అంటే. ఇదిగో ఇలాగా మౌనంగా కూర్చుని ఉన్నది విషయాన్ని ఈ జనన మరణ బాధ నుండి విముక్తి పొందాలనే ఒక మహాక కాంక్షతో, బాధతో, భయముతో. ఇక్కడ భయం లేకపోతే అవ్వదు. భయము ఏది? కటకట మోసమాయన్ను జీవి సోడర మోహ పాశములధిక మాయను కాసి చందక చేసి నీ గతి కర్మమేమందు జీవా మేలు కొనవే అని చెప్పేసి పెద్దలు చెప్పారు. ఉందా? 84 లక్షల జీవరాశుల్లో ఈ మనిషి జనంతో సహా ఎక్కడన్నా సుఖశాంతులు ఉన్నాయా? లేవు. లేవు కాబట్టి ఏం చేయాలి? జన్మరహిత్యం పొందాలి అని చెప్పేసి ఒక భయం అనేది ఏర్పడాలి. అనగా ఇప్పుడు చూడు, 24 గంటలు నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి? ఈ సభలో మామూలు ఈ సభ ఇన్స్పెక్టర్స్ వెళ్ళిపోతాం, అంతే కదా. ఎవరి కారు ఉంటే ఆ కారు ఎక్కించేసి హాస్పిటల్ జాయిన్ చేసి ముందు ఇమీడియట్గా సర్జరీ చేయించేస్తాం. ఏమంటే రాజుగారు చేయించేస్తాం. కారణం ఏంటి? చనిపోతాడని భయం. మళ్ళీ ఇలాంటి మానవ జన్మ రాకపోయేటటువంటి ఈ జన్మ పోతే మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలీదు. కాబట్టి ఈ జన్మము ఇక దుర్లభమురా ఓరి సాజన్మ సాకార సద్గురుని గణరా. ఈ జన్మలోనే సద్గురుని కనాలి. దీన్ని తెలియాలి. ఎలా ఉండాలి? ఏం బాగాలేదు, చెప్దాను అనుకున్నాను. ఎలా ఉండాలి? లక్షణయుతమై. లక్షణయుతం అంటే ఎవరు? మహా వ్యాపారులు చదువుకున్న వాళ్ళు ఏం కాదు, మన లక్షణయుతులు. ఇది ఇక్కడ కూర్చోవాలి లక్షణయుతములే. లక్షణయుతమై అంటే గురువు చెప్పినటువంటి విషయాన్ని త్రికరణ శుద్ధిగా విని తనువు మనసు ధనము నిజ గురు కర్పణ చేసి. ఈ మాటలు కాదు. తనువు మనసు ధనము నిజ గురు కర్పణ చేసి అంటే నీకున్నటువంటి ఈ సమస్తం కూడా ఆ పద్యంలో రాసింది అది ఊరికినే కాదండి. ఎందుకంటే ఈ భవబాంధవుల నుండి ఈ జంజాటుల నుంచి విముక్తి చేసినటువంటి ఆ మహానీయుడికి ఇవన్నీ నువ్వు ఉంచుకుంటే మళ్ళీ నువ్వు వస్తావు కదా. అందు గురించి నువ్వు అర్థం చేసిపడే. ఏదో అలాగ అన్నారు కానీ గురువు గారు ఏంటండి ఈ ఇస్తాం ఏంటండి అని అంటే చెడు ఊడ్చిపారం మొత్తం. నీ దగ్గర ఉంది దొంగోడు, నా దగ్గర డబ్బు ఉందండి,
ఈ డబ్బు ఉందని నేను ప్రయాణం చేశాను కాకినాడ నుంచి. చనిపోయి వెంకటపాలెం రావాలనుకుంటున్నాను. నేను వచ్చినప్పుడు చీకటి అడిపోయింది. అక్కడ ఆ చేలో మూడోడు ఆ చేలో ఒక దొంగడు కనపడ్డాడు నాకు. దొంగ కనపడ్డాడు. ఎప్పుడు చీకటి అయిపోయింది, పగల కాదు ఇది. ఒక దొంగడు కనపడ్డాడు. అప్పుడు ఏం చేశాను, నా దగ్గర డబ్బు ఉంది. ఈ దొంగోడు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి దీన్ని దొంగిలించేయడానికి ఇక్కడ కాసు కూర్చున్నాడు. వీడు ఎక్కడో కాకినట్లు ఎక్కడ చూసుంటాడు. వీడు నా దగ్గర డబ్బు ఉందని ఇక్కడ కాసు కూర్చున్నాడని నేను అంత అలవాటు ఏం చేశాను, పావురాలో జాగ్రత్త చేశాను. తర్వాత కొంత దూరం ప్రయాణం చేశాను. అక్కడ ఓ పాము కనపడదు. అబ్బాయి ఇలా కాలరం వెళ్తూ ఉంటే పాము కనపడుతుందని చెప్పేసి క్వారింగ్లో కాలరం పెట్టాను. మళ్ళీ క్వారింగ్ వెళ్ళిపోయినాను. క్వారింగ్లో మళ్ళీ తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత భయం ఏం లేదు కదా. ఎవరిలో కూడా తోడు పెట్టుకున్నాను ఇద్దరిని. రారా బాబు, మీ ఏ ఊరు వెళ్తున్నట్టే చనిపోయాను, నేను కూడా వస్తున్నాను. అక్కడ కనిపించింది మూడు కనపడ్డది. ఇక్కడ కనపడ్డది తోడు కనపడ్డది. అక్కడ మూడు కనపడ్డది, ఇక్కడ తోడు కనపడ్డది. ఎందుకు? ఆ రాత్రి నా దగ్గర ఏమి లేకపోతే ప్రయాణం చేసేస్తాను. మామూలు నా దగ్గర ఏమి లేకపోతే ఆడేం చేస్తాడని చెప్పేసి నా దగ్గర ఉన్నది. చూడుము నీవా పరిపూర్ణమున. ఆ సత్యాన్ని నువ్వు గురువు చెప్పినట్టే ఆ సత్యాన్ని నువ్వు గ్రహించి చూడు. అంటే అజ్ఞానము నుండి జ్ఞానమైన మార్గాన్ని ఆ గురుమూర్తి ద్వారా నువ్వు ఎప్పుడైతే చూసావో అక్కడ ఏం కనపడదు, నీకు మూడు కనిపించింది, ఇక్కడ ఇది కనిపించింది. అంతే కదా. దొంగలు ఎక్కడైనా ఉన్నారా? చూడుము నీవా పరిపూర్ణమున జాడ ఏమీ లేని దొరిక ఇక నమ్మబోకు. నమ్మిన నీకు ఇది మహా నీకు. చూడు బ్రహ్మము నీలో నీటుగా ఎరుకాను, తోడు గొరక మహాపాడు చేయును నిన్ను. గోడ మీదను పిల్లి సందము నావలించిన మూలమాయను. సోడ తగదిది సత్య కవిగురు భోగమును ఆ లించు శిష్య ఇక నమ్మబోకు. నమ్మిన నీకు ఇది మహా. ఇక్కడ అదే చెప్తుంది మళ్ళీ. పిల్లలు తాటాకులతో పిల్లలుగా వించు పెండ్లి పేరంటంబుల్ కొల్లలుగా చేయువారు తల్లులు దాన్ని సత్యమనుచు తలసేరమదిని. మన మీ పిల్లలు తాటాకు బొమ్మలతో ఆడుకున్నారు. వాళ్ళకి మీ ఇంట్లో అన్నం కొంచెం పట్టుకెళ్ళారు. ఇప్పుడు లక్క పెడతారు. అయ్యి ఉంది. ఇప్పుడు చిన్న చిన్న తీర్థాల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి, వాడతలేదు కానీ మనం చూడలేదు. ఆ లక్క పెడతల్లోనూ అన్నం కూరలు ఇవన్నీ పెళ్లికి చేసి తాటాకు బొమ్మల్ని పెళ్లి కూతురు చేసి ఆ వర్గం పెళ్లి కూతురు వర్గం పెళ్లి కొడుకు వర్గం పెళ్లి చేసి చక్కగా అనుకుంటే పెద్దలు సంతోషపడ్డారు, నవ్వుకున్నారనమాట. ఇది సత్యం కాదు, అబద్ధం అని. మరి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నాం కదా. మన అబ్బాయి ఇంజనీర్ చదివాడు, అమ్మాయి ఇంజనీర్ చదివి వీళ్ళిద్దరూ సూట్ అవుతారు. ఈవిడికో 5 లక్షలు ఇస్తున్నారు, ఈవిడికో 3 లక్షలు ఇస్తున్నారు. ఈ సంబంధం చూసి కట్న కానుకాలు ఇచ్చి అంగరంగ వైద్యకుండా పెళ్లిళ్ళు చేస్తున్నాం. మనం ఉట్టి అనుకున్నామా? నిజం అనుకున్నాం కదా. అంటే అప్పుడు ఆ పిల్లలు నిజం అనుకున్నది మీరు ఉట్టి అనుకున్నారు ఏంటండి. మరి ఇది కూడా గురుమంత్ర సిద్ధులు నిజమాని తలచేరమదిని. ఈ పరిపూర్ణమే జ్ఞానంలోకి ఎవరైతే వచ్చారో, గురువును ఆశ్రయించారో, ఆశ్రయించిన వాడికి ఏం చెప్తున్నాడు? వాళ్ళకి ఇది కూడా నిజం కాదు, ఇది అబద్ధమే. అందుకే అంటాడంటే కనిపించయు కనరానిది, కనిపించయు కనరానిది పెనుమాయ తంచు దీన్ని నమ్మక ఎప్పుడు. కను మూసిన కను తెరచిన కనిపించద బట్ట బయలు కదరామాయన్న. ఇదిగో చూడు కదరాదయన్న. కనిపించినది బయలు కనరానిది ఎరుక. అనుమానం ఇకవేళ అనరాధా వినరాధా క్షణం చిత్తం క్షణం జీవితం. ఒక క్షణములో మటు మాయను సత్య సద్గురు స్వామి శిష్య ఇదే బ్రహ్మమురా, దీనిని గన్న జన్మరహితమురా. ఒకప్పుడు కనపడుతుంది, ఒకప్పుడు కనపడతలేదు.
ఈ సత్యాన్ని ప్రమాణం చేసినటువంటి గురుడు ఒక సద్గురువు తప్ప రెండో వాళ్ళు లేడు. ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. మహా ఋషులు అందుకే అంటారు, పర్వతమ్మున లోన దాగిన శౌర్యవంతులు ఎరుగ రానిది పరమశ్రీ గురు సరితము వర భక్త కోటుల స్థిరపదంది మార్గము. వరాన్ని పుట్టినట్టు వాడే ఇది సాధ్యము, లేకపోతే సాధ్యం. అక్కడ అంటారు కదా, పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ పుట్టవలయు పుణ్యవశము చేత. అట్లా కాకపోతే అతి కష్ట సాధ్యము అఖిల జీవ సంఘ ఆత్మలింగ. పర్వతంలో దాగినటువంటి ఈ గడ్డాలు మీసాలు పెంచుకుంది వస్త్రం కూడా ఏమీ లేదు అని చెప్పేసి స్తుతించినటువంటి అఘోరులు కూడా ఈ శవాలు పీక్కు తిని ఏమీ లేవు, ఏం తింటే ఏంటి, వాళ్ళ అశబ్దాన్ని వాళ్ళు తినేటటువంటి నిరసించినటువంటి నిరసనకారులు కూడా ఇది తెలియబడదు. ఎవరికి తెలియబడుతుంది? సద్గురుమూర్తి సంతక చేరితే ఇది తెలియబడుతుంది. అనగా నువ్వు ఎవరవు, నువ్వు ఎవరవు విచారించు. ఇది సైన్స్. ఇది ఈ ఆల రోగ నివారణ శక్తి మామూలు వ్యవహారాలన్నీ చేసి డాక్టర్లు ఏం చూసి నేర్చుకున్నారండి? ఎక్కడ రోగం ఉందో ఈ శరీరంలో రోగాన్ని పట్టుకుని దానికి ఏ వైద్యం చేయాలో చేసి ఏ భాగం పాడైపోతుందో దాన్ని కట్ చేసి బయటికి తీసి పారేస్తున్నాడు. ఇది సత్యం. అలాగే గురుడు ఇది ఈ ప్రపంచ అండపిండ బ్రహ్మాండంతా కమ్ముకొని ఉన్నటువంటి ఈ ఎరుకని కూకుడి వేళతో ఒక్కసారి బయటికి తీసి దీన్ని స్వరూపం ఇది అని చెప్పేసి చెప్పినటువంటి వాడే సద్గురుడు. ఒకప్పుడు మనం అందరం తెలుసుకున్నాను. మా తాత నాకు మా ఎరుగు. మా తాత అంటే మా నాన్నగారు మాకు తెలియదు. మా అమ్మగారు నాన్నగారు తెలుసు, అమ్మగారు తెలుసు. వాళ్ళు ఉన్నారా? లేరు. వాళ్ళు కన్నా వాళ్ళు ఉన్నారా? అమ్మ లేదు, నాన్న లేరు. మరి మేము ఉంటామా? ఉండం. ఒకప్పుడు ఉన్నారు, కనపడ్డారు. ఇప్పుడు కనపడుతున్నారా? అంటే కనిపించి కనాలా అనేది. ఒకప్పుడు కనిపించి కనపడకుండా పోయినటువంటిది ఈ 84 లక్షల జీవరాశులు కూడా శాశ్వతం కాదు. ఇది సత్యమే కదా? మన కళ్ళెదురు కూడా తెలియబడవుతుందా? లేకపోతే ఇక్కడి నుంచి మీరు మామూలుగా లక్షపతి వ్రతం చెయ్యండి, అప్పుడు మీకు తెలియబడుతుంది. ఎవరు చెప్తాడు ఆ గురుడు? శరణాగతులకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గరిమోగమునను. ఎవరు శరణాగతి వాడు? సాధన సంపత్తి గల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేకను తన పుణ్యోదయమున గురుము గాంచి ఇరుతరబెట్టెన్ శరణని బ్రొక్కి మారి. ఏది ఘోర సంసారం? ఇదే ఘోర సంసారం. ఏదే ఘోర సంసారం. పుడతాను, చచ్చిపోతున్నాను, మళ్ళీ పుడతాను, మళ్ళీ చచ్చిపోతాను, ఏదేమో పుడతానో తెలియదు నేను. అయితే ఇక్కడ మామూలు కొన్ని ప్రశ్నలు ఉంటాయి. పుట్టినవాడు చచ్చిపోయి మళ్ళీ పుడతాడని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు కొంతమంది. అంటే సంపూర్ణమైన జ్ఞానం లేనప్పుడు ఏముంటాయి అంటే దాటానికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక కాలువ, ఈ కాలువ ఉందండి రాజుగారు, మీ కాలువ దాటాలనుకుంటుంటే దాని లోతు ఎరగాలి. దాని లోతు నాకు తెలియదు అనుకోండి, ఆ రేవు దాటించి వాళ్ళు లేకపోతే అవసరంగా ఉంటారు. రోజంతా మనం తెల్లవారిని అక్కడ జాగ్రత్త చేయాలి, దోమల్లో దుబ్బులు. ఆ లోతు నాకు తెలిసిందనుకోండి దిగి వచ్చేస్తాను. లోతు నాకు తెలిసిందనుకో అక్కడే ఉండిపోతాను. ప్రమాదం, నాకు ఈత రాదో, ఇది అందదు అని చెప్పేసి. పరిపూర్ణ బోధ అంటే ఏం కాదు, లోతు ఎరగాలి. అనగానే నువ్వు ఎవరవు? ఈ చెట్లకి, చేమలకి, పిట్లకి, ఈ పక్షులకి, దేవుళ్ళకి అందరికీ పేరు పెట్టింది నువ్వే పేరు పెట్టావు. నువ్వే పేరు పెట్టి మళ్ళీ దానికి మొక్కడం, దీనికి మొక్కడం, దానికి మొక్కడం, దీనికి మొక్కడం, ఈ జంజాలలో పడిపోయి ఈ జీవితాన్ని అంతా అలాగా వాళ్ళు. అందుకే అంటారు, కటకట మోస మాయను జీవి చూడరా, మోహపాశము లధిక మాయను కాసి చెందక చేసి నీగతి కర్మమే మందు. మళ్ళీ పోతావు, మళ్ళీ వస్తావు, జీవా మేలు కొనవే. ఎవరు చెప్పారండి ఇవన్నీ కూడా? ఎవరు చెప్పారు ఇది? ఈ యొక్క జ్ఞానం యొక్క ఈ యొక్క నకసర పర్యాంతరం
ఈ యొక్క ఎరుక యొక్క స్వభావాన్ని మొత్తం ఎరిగి గ్రహించినటువంటి గురువులు ఇది చెప్పగలిగారు. ఏంటి అందు గురించి ఎంచేపు గురు సేవ చేయాలి. ఇది తండ్రి దగ్గర ఉన్నంటి వాడికే విద్య. ఇక్కడ మనకు అన్నీ చెప్పారు ఆయన. సతి పొరుగురికి పోయిన పతి రాకడ కోరినట్లు భావములోనన్ సశిష్యుడు సతతము గురు రాక గోరు సత్యము వినరా వాణితోటి సాటెవరనరా. ఎవరికి వస్తుంది ఈ విద్య అంటే గురువుకు వంట చేసేసి పెట్టేస్తే రాదు. ఒక రోజు వంట చేసి పెట్టేసేసి 4 కూరలు పెట్టేస్తే రాదు. ఎప్పటికొకసారి గురువుని పిలిచి సస్య సంరక్షణ చేసేస్తే రాదు. ఎంచేపు బోధైతే రూపంలో వస్తుంది, చదివితే రాదు. నీకు ఎంచేపు బుక్ చూసి చదివేస్తే అప్పచెప్పడం. దాని అనుభవం ఎలా ఉంటుందని అంటే పాయసము మధురముగా ఉండును అని రాశాను. నువ్వు నాకితే ఏ మధురం ఉందో తెలుసా రాజుగారు? తెలియదు. దాన్ని ఏం చేయాలి? పాయసాన్ని తినాలి. అనగా పాయసం ఎప్పుడు జరుగుతుంది? గురువాక్యము చేత ఇన్నవారికి. ఆ గురువు దగ్గరికి సంత చేరినా అప్పుడు ఏమంటాడు? కరుణామృత దృష్టి చేత ధనిమోదమునని ఎంత చెప్పాడు. 30 మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్తాగినమనెను సంశయమిక బాధింపదనను ఎంతనే చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఆ యొక్క సాధకుడు ఎంతని వాడి తపన ఎలాగుంది, ఆతృత ఎలాగుంది అని గ్రహించేటువంటి మహాజ్ఞాని గురుడు. అంటే ఎవరో సమస్తటువంటి సృష్టి ధర్మాల్ని నీవనగా మామూలుగా ఎవరు నకచర పర్యాంతం పరిశీలన చేసినటువంటి వాడు గురుడు. అట్టి గురుమూర్తి బోధించినటువంటి బోధ చేతే తెలియబడవుతుంది తప్ప బుక్కులు చదివితే ఈ డ్రామా యాక్టర్లు ఉంటారు కదా, డ్రామా యాక్టర్లు పాంటింగ్ వాళ్ళు మళ్ళీ వెనకాల చెలియో చెలకో ఏంటి పదాలు ఆడతారు మన ఊర్లో. మహారాజా పక్షులు అయ్యి మామూలు సారింగధర కథలు, చిత్రసేని కథలు, బాలనాగమ్మ కథలు ఇవన్నీ వాళ్ళకి చదివేం రాదు, నేర్చుకుంటారు అంతే. పాటలని అభ్యసిస్తారు. తెల్లారి పొద్దుట ఎంత పక్షులు కొట్టి మహారాజు మామూలుగా అడవులు పాడైపోతారు. వాళ్ళు జంట పక్షులు కొట్టేస్తాడు వేటగిరి. ఆ పక్షులు శపిస్తాయి. శపిస్తే వీడు ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయి ఏంటండి మళ్ళీ వీడు అడవులు పాడైపోతాడు అనమాట. ఈ కథ చెప్తాడు. తెల్లారి పొద్దుట వీడు ఆటగాడతాడు. ఆటకెళ్ళి నీళ్లు కొడతాడు, మళ్ళీ పక్షులు కొడతాడు. కొట్టుదాన్ని శుభ్రంగా మంట వేసేసి తాటకి మంట వేసి కాల్చేసి అయ్యో కొరకు ఉంది పెట్టండి. అది ఏంటది? ఇన్న కథ కానీ దాని అర్థం తెలియదు. గురువు సంత చేరినటువంటి వాడికి విద్య తెలియబడుతుంది. అప్పుడు కరుణామృత దృష్టి చేత గనిమోదమునన్ 30 మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్తాగినమనెను సంశయమిక బాధింపదనను. పరిపూర్ణం ఒకటి లేమెరుకాని ఒకటుండు పరిపూర్ణం ఎరుకాల ఎరుక విధాను భక్తాగినమనెను సంశయమిక బాధింపదనను. వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు మీ ఇంటికి రాజుగారు ఎంత ఆకలిగా ఉన్నాడో ఎవడైనా వచ్చాడనుకోండి మీకు అర్థమైపోద్ది. ఆడు ఆకలిగా ఉంటాడు. బాబు కూర లేదండి, మామూలుగా కొంచెం మరి పొడానం ఉందండి, ఏదో పెట్టండి అమ్మా, కడుపు మాడిపోతుంది అంటాడు. మీరు అంత అన్నం పెట్టి అంత గింజేసిన దాంట్లో లేకపోతే నీళ్ళేసి ఉప్పు కన్ను వేసి ఏంటంటే ఓ మెరవగా పడేసిన ఉల్లిపాయ పడేసిన కరకరకరకరడితే నగదు తినేస్తాడు. ఆకలి గణమగు క్షుద్బోధ కలిగి నందుకు కదా కొంచెం గాంట్లను ఆశ్రయించవలసి. ఏంటండి ఘనమైనటువంటిది ఈ క్షుద్బాధ. ఈ ఆకలి బాధ కంటే బాధ ప్రపంచంలో ఏది లేదు. అంటే మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా మామూలుగా అవసరమైతే మన ఇంట్లో లేకపోతే బియ్యం ఇస్తుంది,
లేకపోతే పథకాలు ఇస్తున్నారు. ఏంటండి ఈ పథకాలన్నీ మనకి ఇస్తున్నారు కాబట్టి మనకి ఏ దొరకట్లు. ఆఫ్రికా దేశాల్లో ఆహారం ఉండదు. ఇతర దేశాలు వాళ్ళ మీద మామూలుగా అట్టుకెళ్ళి పడేస్తారు. ఆ పిల్లలందరూ కూడా బక్క చిక్కిపోయి ఈ ఎముకలు కనపడుతూ చెప్పులతో కూర్చుంటూ ఉంటారు. యూట్యూబ్లో మీరు కానీ చెప్తూ ఉంటాడు. అలా పడితే ఒక్క కప్పు ఇలా తీసి పడేస్తాడంటే ఏదో అక్కడ కొంచెం పులిసి ఏదో దుంపకూర ఏదో పడేస్తాడు. అది అట్టుకుంటూ వెళ్ళిపోయి తింటూ ఉంటారు. ఆహారం యొక్క విలువ ఈ ఆకలి బాటకాలు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి దొరకనప్పుడు వాళ్ళు చర్మాన్ని వాళ్ళే పీక్కుడు తినేస్తారు. ఆ దృశ్యాలు కూడా ఎన్నో చూపించారు. అనగా వాళ్ళ చర్మాన్ని వాళ్ళే పీక్కి తినేస్తారు. మనకంతా సుఖంగానే ఉంది. ఇది అవసరమా? ఈ మానవుడికే మామూలు సాధ్యమవుతుంది తప్ప ఈ బోధన గ్రహించడం ఇంకొకటి సాధ్యం కాదు. మరి అందుకే ఏమంటాడు ఆయన, మానవుండై పుట్టి ఈ యొక్క మోక్షం యందు విపరీతమైన అపేక్ష కలిగి ఉండాలి. దానికే నువ్వు వచ్చావు అంతే. మనం ఏమన్నా మామూలుగా అక్కడ వరం తీసుకుని వచ్చామా? మానవ జన్మ సుఖాలు అనిపించుకుంటే వెళ్తామని ఎవరన్నా వరం తీసుకున్నావా? 84 లక్షల జీవాలు ఎత్తుకుంటూ ఈ పాప పుణ్య ఫల విశేషము చేత నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది, మనిషికే కాదు. ప్రతి 84 లక్షల జీవరాశులకి ఏదో అవకాశం ఉంటుంది. అలాగే నీకో అవకాశం. ఇగో ఈ జన్మ ఇస్తున్నాను. ఈ జన్మ నుండి ఈ యొక్క భవబాంధవుల నుండి ఈ బాధల నుండి విముక్తవు. లేకపోతే ఇంతే. జన్మాంతరములను నిన్ను విడిచి ఉండబోరు కలబాంధవులు. నిన్ను విడిచిపెట్టి ఎవరో ఉండరు. అవనిలో ముక్తికి చేర్చని జనులను బహు నమ్మి నీవు తెరదాటలేవు. తెరలో నుండి పరమెరుగలేవు. ఏం చేయాలి? తనువు, మనసు, ధనము నిజ గురు కర్పణ చేసి ఇచ్చిపారే. తనువు, మనసు, ధనము నిజ గురు కర్పణ చేసి అనహాంబర బోధ, ఈ అనహానికి మీరినటువంటి బోధ నీకు అందిస్తాను. దినకరులు ఉన్నంత కాలము, ఈ దినకరులు అనగా ఎవరండి? సూర్యుడు, చంద్రుడు ఉన్నంత కాలం నీ యొక్క కీర్తి ఎప్పుడు ఉంటుంది సుమా అని చెప్పబడినటువంటిది పరిపూర్ణ బోధ. పరిపూర్ణ బోధ చేరుకోవడానికి ఏం చెప్పాడు? ఈ పూర్ణ బోధను తెలుసుకోవాలంటే గత జన్మలో నువ్వు చేసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఫల విశేషము చేత వస్తావు. అందరికీ సాధ్యం కాదు ఇది. మనం అనుకుంటున్నాం మనమే ఉన్నాం దీంట్లోను, ఎవరో లేరు, మనకంటే ఇంజనీర్లు ఉన్నారు, 10 లక్షల జీతం తీసుకుంటారు, వాళ్ళు కూడా ఒత్తి బాగున్నారు. రాదు, ఆడికి లేదు యోగం. ఎవరికున్నదే? నీకున్నదే. అందు గురించి ఏదిరా ఈ జన్మలో గొప్ప అంటే పరిపూర్ణ బోధే గొప్పదే. ఇంకా దీనికి మించింది ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ అసత్యాలే. సత్యంతో కూడుకున్నట్టుది ఏదీ లేదు. ఎందుకు సత్యం కాదని నువ్వు వాదిస్తారో వాళ్ళ తెలివితేటలతోటి. ఎన్ని వాదన చేసినా అసత్యమే. సత్యమైనటువంటి బోధ ఏది? పరిపూర్ణ బోధ. నువ్వు ఎవరువు, ఏమిటి, నీ స్థితిగతులు ఏమిటి మొత్తం విచారణ చేసి నిన్ను లేకుండా చేసినటువంటిది ఏంటి. అందుకే అంటాడు, చట్టు వల్లే కదలకుండు బట్ట బయలు ఇట్టి తిరిగి భావింపదగును, ఎరుక లేక సేవింపదగును. కానీ వట్టి ఆశల చేత పట్టు బడకను ఈ గుట్టు దేశకున్నోట గట్టిగా తెలుసుగా భావింపదగును, ఎరుక లేక సేవింపదు. ఎవరి దగ్గర తెలుసుకోమన్నాడు? గట్టిగా తెలుసుకోవాలి. అంటే నీకు అర్థమయ్యే వరకు కూడా గురువును వదలకూడదు. అలాంటి ఎవరైతే వదలకుండా ఉన్నారో గురువు దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం మొత్తం అంతా కూడా ఊడ్చిపెట్టేస్తాడు అంతే. లేకపోతే మర్యాదలకు మామూలు గురువు దగ్గరికి వెళ్ళి 2 మామూలుగా ఏదో ఓ టీ కాఫీ ఇచ్చేసి వెళ్ళొస్తాం గురుగారు అంటే అబద్ధం. తెలుసుకోవాల్సిందే. నువ్వు తెలుసుకోకపోయినావా మళ్ళీ తిరిగి వస్తావు. తిరిగి రానటువంటి స్థితికి నువ్వు పోవాలనుకునేటట్టుంటే ఖచ్చితంగా
గురు సేవ చేయవలసిందే. అందుకే అంటాడు, ఏమంటాడు? గురువుల చూసి శిరము నుంచి స్మరణ చేయుము అని తరుగబురా నీ ధనధాన్యములు తప్పక వినివారు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అదిగో అక్కడికి వెళ్తే ఆ వరాలు ఇస్తాడు, ఇక్కడికి వెళ్తే ఈ వరాలు ఇస్తాడు, ఇక్కడికి వస్తే కాలు మానిపోద్ది, ఇక్కడికి వస్తే మామూలుగా అది మానిపోద్ది. అంటే నీ మనోధైర్యమే నీ రోగాల్ని నివృత్తి చేస్తుంది. ఆ మనోధైర్యాన్ని, మనోశక్తిని ఇచ్చినటువంటి మిన్నుచ్చి మీద పడకుండా చలించినటువంటి ధీరత్వం, శూరత్వం కలిగినటువంటిదే పరిపూర్ణ బోధ. ఏ రోగం అన్నా సరే నీ దగ్గర నుంచి పారిపోవాల్సిందే. భయం అనేది నీకు లేదు. ఎందుకు లేదు? భయమే లేదు. ఈ భయం అనే దానికి పేరు పెట్టిన ఎవరో? నువ్వే పెట్టావు. నువ్వు పెట్టి భయపడుతున్నావు. 8-4 లక్షల జీవరాశులు పేరు పెట్టినోడు నువ్వే. ఎరుకని పేరు పెట్టినోడు నువ్వే. పరిపూర్ణాన్ని పేరు పెట్టింది కూడా నువ్వే. ఎందుకు పేరు పెట్టావు? ఈ అన్ని ఇక్కడ ఒక కొంప ఉంది. ఈ కొంప తీసేయాలనుకుంటాం. 24 గంటల్లో కొంపను తీసి గోదావరిలో పారేస్తాం. సాధ్యం కదా? సాధ్యమా కాదా? సాధ్యం. ఈ భూమిని మామూలుగా ఓఎన్జీసీకి అప్పు చెప్తే మొత్తం సేవింగ్ అయిపారేస్తాడు. ఇది సాధ్యమైందా లేదా? పంచిపోతాలను కూడా చిన్నపిల్లని చేసే శక్తి ఈ ఎరుక్కుంది. దీనికి ఉంది. ఇది ఎందుకంటే అటువంటి యంత్రాలను తయారు చేసింది ఇది. మానవుడే మహనీయుడు, శక్తిపరుడు, యుక్తిపరుడు, మానవుడే మహనీయుడు. ఈ పరిపూర్ణ బోధన కనిపెట్టింది ఎవరో? మానవుడే. విష్ణుమూర్తి మానవుడే, శివుడు మానవుడే, దక్షిణామూర్తి మానవుడే. వాళ్ళు పరిశోధన చేత ఈ జనన పరమరణ ప్రవాహంలో కొట్టుకోవడమైనా దీనికి ఏమైనా మార్గం ఉందా? ఇప్పుడు సైకిల్ మనకి వరద వస్తుందండి. వరద వచ్చినప్పుడు ఏటుకొట్టు ఎందుకు వేసామంటే రాజుగారు? ఈ గ్రామాలను కాపాడటానికి, రక్షణ కోసం అది. అలాగే ఈ జనన మరణాల్లోనూ కొట్టుకుపోవడమైనా దీనికి ఏమైనా మార్గం ఉన్నదా అని చెప్పేసి అన్వేషణ చేశారు పెద్దలు. దక్షిణామూర్తి గారు మనకు ట్రైన్ని ఎవరు కనిపెట్టాడు? ఈ కరెంటుని ఎవరు కనిపెట్టాడు? ఈ అంత పశువుతి సమయంలో స్త్రీలు చచ్చిపోతూ ఉంటే ఆపరేషన్ చేసి చక్కగా బిడ్డను పైకి తీయడం ఎవరు కనిపెట్టాడు? వాళ్ళందరూ మనుషులే. ఈ మనిషే అన్ని దాట్లకి పేరు పెట్టి అన్ని దాట్లని తయారు చేసి వీడే మళ్ళీ దానికి మొక్కతో కూర్చోన్నా ఉన్నాడు అజ్ఞానంలో పడిపోయి. ఆ యజ్ఞానం నుండి బయటికి తీసిందే పరిపూర్ణ బోధ. ఇది సత్యమైనటువంటిది, ఈ చలనము లేనటువంటిది. ఏంటి దేన్ని చూపించాడు? ఇవన్నీ చచ్చిపోతాయి, ఇవన్నీ నాశనం అయిపోతాయి. నాశనం కానిది ఒక దానికి పెట్టాడు. ఏదేది నువ్వు కాల్చే కాలబడదు, నువ్వు నరికే నరకబడదు, నువ్వు కుక్క పెట్టుకుని పొడితే పొడవబడదు, నువ్వు ఏమైనా చెయ్యి చెక్కబడదు. సాగు పుట్టుకలు లేనటువంటిది, సూదు మన సందు లేకుండా నిండు కృత లేనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని కనిపెట్టినట్టు వాడు గురుడు. అట్టి మహానీయుడి దగ్గర ఎవరైతే అది పరిపూర్ణ బోధ. శివరామ దీక్షితుడు అంటే అది. దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా ఎతుకులాడుతూ ఉంటే దీన్ని ఎంగిలప్పలాగా శాతాకాని గొల్ల మేక సంకన పెట్టి ఆ సంఖలో ఉంది మేక. ఏంటి ఆ సంఖలో ఉంది మేక, కానీ ఎతుకులాడుతుంది. ఆ మేక ఎదిగింది, ఆ మేక పిల్లి ఎదిగింది, ఆ మేక పెరిగింది, ఆ మేక పిల్లి ఎక్కడుంది? ఇక్కడే ఉంది. శాతాకాని గొల్ల మేక సంకన పెట్టి వెతుకులాడిన రీతి ఎరువై తిరుగాకు. ఎరువై తిరుగుతున్నావు నువ్వు. సమస్తం అన్ని దాటిని ప్రవేశపెట్టింది నువ్వు. ఈ సృష్టిలో పుట్టినట్టు దాటిని పేరు పెట్టింది నువ్వు. ఆనకట్టేసింది నువ్వు. ఈ మృత్యాన్ని నుంచి మామూలుగా మృత్యువు పూర్తిగా జయించలేకపోయినాడు మానవుడు, అది సాధ్యం కాదు. కానీ మృత్యువు నుంచి కొన్నాళ్ళు కాపాడగలిగాడు. సమస్తం అన్నీ చేయగలిగినట్టు శక్తిపరుడు, యుక్తిపరుడు మానవుడే. కానీ ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే భ్రాంతి చేత యాకును చెంది మళ్ళీ ఈడు ఏదో తయారు చేసి పెట్టాడో దాన్ని మొక్కుతున్నాడు. వెళ్ళి దానికి మొక్కుతున్నాడు.
ఇలా పక్క తప్పుకురా, దానికి మొక్కుతున్నాడు. ఇది దానికి ఇది కాదురా మొక్కడం, ఇదిరా అని చెప్పాడు. కనుమూచిన కను తెరచిన కనిపించేది బట్ట బయలు కదరామాయన్న. నువ్వు ముందు అజ్ఞానంతో చూసినట్టువి ఇదంతా శాశ్వతం అనుకున్నావు. 84 లక్షల రక్షణ. దాని యొక్క స్వరూపం, దాని యొక్క విధానం విచారణ చేయగా ఉన్నట్టుగా ఏంటి అక్కడ ఏం కనపడుతుంది? ఇవన్నీ అశాశ్వతం తేలబడి పరిపూర్ణ బోధ మామూలు గురుడు తెలియబడిలో ఇదంతా అశాశ్వతం ఎప్పుడైతే తేలబడిందో ఏం కనపడుతున్నప్పుడు? కనుమూచిన కను తెరచిన కనిపించేదే బట్ట బయలు. బయలే తప్ప రెండో ఒకటి లేదు. అది అలా ఉంది. సావు పుట్టుక లేనటువంటిది, చలనము లేనటువంటిది, కదిలిక లేనటువంటి, ఏ విధమైనటువంటి దానికి లొంగనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని దైవము, పరిపూర్ణము, పరబ్రహ్మము, ఇదే దైవం తప్ప రెండో లేదు. అన్ని నాశనం అయ్యేటటువంటి, నాశనం కానటువంటి ఉందో దానిని నీకు చూపించి దాన్ని దర్శించు. ఇదిగో చూడు కదలాదు అన్న ప్రత్యక్ష ప్రమాణం. ఎవరు చెప్పారు? ఇదిగో చూడు కదలాదు అన్న దైవాన్ని చూపించాడు. కలుపు ఎవడన్నా తీసుకొచ్చి, నువ్వు కుక్కలను తీసుకు కనిపించు, లేకపోతే బుల్రోజులను తీసి కనిపించు, మహామేధావులను తీసుకొచ్చి కనిపించింది కథల్లో. ఎందుకంటే కదిలేది కాదది, సావు లేనటువంటిది, ఏమీ లేనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని గురువు దర్శింపచేసినటువంటి దాన్ని ఎప్పుడైతే దర్శించావో నీవే లేకపోవు. దానికి ఏమంటాడు? ఒంటికి దాపల్ల బిందు ఒకటి అంటించిన లెక్క అధికంబోవు, తాను ఒంటికి వలపల బిందు ఒకటి అంటించిన లెక్క ఒళ్ళక్కవుగాదనోయి, ఒకటి ఉండి లేందవుగాదనోయి. ఒకటి ఉంది, అదిగో రాజు ఉన్నారు కానీ లేడు. దానికి ఏమంటాడు? బురదలోనే తిరుగుతుంది కొబ్బరి పురుగు, బురదను అంటించుకోడు. చల్లలో నుంచి వచ్చింది ఎండ, చల్లని అంటుకోడు. చిత్ర బాణుడు చీకటంటని ఎట్టు బహుశలలో ఎన్నది కలిగినట్లు, లాజమ్మ జివ్వ బొబ్బరంతని ఎట్లు మాయా వ్యవహారం మాయా వ్యవహారములందు బ్రహ్మవేత్తలు అంతరడిపా. అది ఏ విధంగా చల్ల నుంచి వచ్చింది ఎండ చల్ల కలదు, బొబ్బర్లో నుంచి వచ్చింది చింతపండు అది కలదు. అలాగే ఉంటారు. ఎలా ఉంటారు? అందరిలాగా ఉంటారు. కానీ లేదు. ఎప్పుడైతే దాన్ని దర్శించగలిగాడో ఎరిక లేక సేవింపదగును. ఎరిక లేదు అక్కడ. ఏ ఎరిక లేదు? నాదని ప్రమించినటువంటి ఎరిగిపోయింది అక్కడ. మలినంతో కూడుకున్నటువంటిది, మాయతో కూడుకున్నటువంటిది, ఈ సర్వం నేనే అని చెప్పి భ్రమించినటువంటిది. అత్తన్నది, కోడలన్నది, కూతురన్నది, మామన్నది, అన్నన్నది, ఇదన్నది. ఈ అన్నది ఏదీ లేదని చెప్పబడినటువంటిదే ఆ ఎరుక. ఆ ఎరుక చేత సేవింపదగును. కానీ వట్టి ఆశల చేత పట్టుబడకను. మామూలుగా మీరేమి పట్టుబడుతుంది? వట్టి ఆశల చేత పట్టుకోడు. భయభ్రాంతులతో ఉండాలి. ఎప్పుడు నాకు మరణం సంభవిస్తానో, మళ్ళీ పుడతానో, పుట్టకుండా ఉండాలంటే ఇదే మార్గం, దీన్ని వదలకూడదు అని చెప్పేసి త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ గురుసేవకి ఎవరైతే పాత్ర అయ్యి ఆ గురువాక్యాన్ని తెలుసుకున్నారో వాళ్ళకి మళ్ళీ జనించరు. ఎరుక అనేక సేవింపదగను, వట్టి ఆశల చేత పట్టుబడకను, ఈ గుట్టు దేశకున్నట గట్టిగా తెలుసుక భావింపదగును, ఎరుక లేక సేవింపదగును. ఇది కాబట్టి ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో సజ్జనశీలుడై సత్సంగమును చేసి భక్తి విలక్షణాభ్యాసం ఉంది. ఆ భక్తి చేత ఆ గురుమూర్తి సేవ చేసి ఈ జన్మాన్ని ఇక నేను రాకూడదు, గురుమూర్తి నాకు ఆ సత్యాన్ని ప్రదర్శించు, తెలియపరచు అని చెప్పినటువంటి ఆ శిష్యుడు, ఏ శిష్యుడు? సత్శిష్యుడు. సతతము గురు రాపగోరు సత్యామియులురా. వానితోటి ఇక్కడ సాటి ఎవరు సాటి అని చెప్పినటువంటి ఈ ధర్మాన్ని, ఇది సామాన్యమైనది కాదు. అందుకే అంటారు నీ నా మధ్యను. తెలియనివాడికి ఏం మామూలుగా తెలియదు, ఏంటి అనుకుంటాడు. నీ నా మధ్యను అంతటా ఉన్నది నిర్మలమైనది ఈ బయలు కానలేక
ఈ దుర్జన సంఘము కళ్ళను బల్కిని ఈ బయలు పరిశోధించిన బ్రహ్మవేత్తలకు పరమపదంబో ఈ బయలు గురు కృప కలగని వారాలకెప్పుడు తెలియగరానిది ఈ బయలు. కాబట్టి మరి రాజు నాకు ముఖ్యంగా ఎందుకు 4 వాక్యాలు చెప్పాలని అనిపిస్తూ ఉంటుందంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చోట్లకి వెళ్తాం, ఇక్కడికి వచ్చినప్పుడు డిసిప్లిన్గా మీరు ఆతృతగా వింటారు. నేను గతంలో కూడా వచ్చినప్పుడు సుదీర్ఘంగా మాట్లాడతాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ ఎలా ఎక్కడ వస్తుంది, అది మీరు ఇనుకుడుగా వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా వింటే ఈ బోధ అంతా త్రికరణ శుద్ధిగా బాట మామూలుగా దారబడుకులు లేనటువంటి బోధ వచ్చేస్తూ ఉంటుంది. ఇదేమి దాపరకాలు కాదు, ఇది ఏదో శ్లోకాలు చదువుకుంటూ వచ్చేది కాదు. విచారణ దేని చూసి నీ ఉన్నదానిని నువ్వు ఈ ఉన్నదానిని చూసి నీ ఓహరుడు పోయి నీ ఓహరుడు ఏది ఆ ఊహ ఏంటి, ఉన్నది ఒకటి లేనిది ఒకటి. లేని దాని గురించి నిశ్చితంగా పరిశీలన చేసి దాన్ని విచారణ చేసి లేకుండా చేసి పాడేయడమే ఇది. ఉన్నదాని గురించి బలిష్టమైనటువంటి ఉన్నదాని గురించి ఉన్నట్టుగా చెప్పి త్వరపరిచి ఆ శిష్యుణ్ణి జనన మరణ ప్రవాహం నుండి నివృత్తి చేసేటటువంటి మార్గమే పరిపూర్ణ బోధ. ఇక్కడికి వచ్చి కొంచెం 4 మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇనుకుడు బాగుంటుంది, ఆలోచన ఉండదు, సైలెంట్ గా ఉంటారు అనమాట. అందు గురించి 4 వాక్యాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట. అలాంటి ధర్మ మార్గాన్ని, సత్య మార్గాన్ని, ఇది శుద్ధమైనటువంటి మార్గాన్ని తెలియపరిచేటటువంటి ఈ పరిపూర్ణ బోధ ఈ యొక్క సభలు పెట్టినటువంటి ఆ యొక్క సాగి రామచంద్రరాజు గారు, వారి పిలి శిష్యులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సద్గురుమూర్తి ఆరోగ్య ఐశ్వర్యం నిలిచి చక్కగా కాపాడాలని చెప్పేసి కోరు ప్రార్థిస్తూ ఉన్నాను. జై సద్గురు మహారాజుకి, గురు మహారాజుకి, అనంతకోటి సాధు మండలికి. ఉదయం